బెగ్గర్ అభినయ దర్శన్ ఉన్నాడు గదా! ఈ వ్యక్తి డెస్పరేట్ కండిషన్‌కొచ్చాడు. ఇక వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఫండింగ్ ఆగిపోయింది. ఏదో ఒక విధంగా సర్వైవ్ గావాలి. ఎవరో ఒకరు నాకు డబ్బులు దానం చేయాల్సిందే. నేను బ్రతకాల్సిందే. నాకు వేరే ఆప్షన్ లేదు అనేంత డెస్పరేట్ కండిషన్‌కొచ్చాడు. అందులో భాగంగా అమ్మ తేజ అనే ఒక వ్యక్తి ఉన్నాడే, అదే అరటిపళ్ళకు ప్రార్థన చేసి పిల్లలు పుట్టిస్తాడే, క్రిస్టియన్ అరటిపళ్ళ బాబా. ఆ వ్యక్తిని తన స్టూడియోకి పిలుచుకొని తనతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఎందుకనుకుంటున్నారు? ఆ వ్యక్తి ఏదో మహాజ్ఞాని అని, ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఈ ప్రపంచానికి అవసరమని కాదు. అందరూ చీకొడుతున్నారు. అందరూ ముఖం మీద ఉమ్ముతున్నారు. ఆ వచ్చే రూపాయి, రూ. 2 కూడా నోటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ అమ్మ తేజని మన వైపు తిప్పుకుంటే, అమ్మ తేజ ఫాలోవర్స్ అయినా నాకు ముష్టి వేస్తారేమో అనేటట్టుగా అమ్మ తేజని పిలుచుకొని, అమ్మ తేజతో ఇంటర్వ్యూ చేశాడు ఈ బెగ్గర్ అభినయ్ దర్శన్. ఈ ఇంటర్వ్యూ ఎంత వరస్ట్‌గా ఉందంటే, ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ థంబ్‌నెయిల్ చూద్దాం. విజయ్ ప్రసాద్ రెడ్డికి అమ్మ తేజ గారు భయపడ్డారా? అని థంబ్‌నెయిల్ పెట్టాడు. ఎందుకని? రీచ్ బావుంటదని. అయినా నాకు తెలియక అడుగుతాను. విజయ్ ప్రసాద్ రెడ్డికి, అమ్మ తేజకి మధ్య ఇష్యూ జరిగిందే. ఎప్పటిదది? ఎప్పుడో జరిగిపోయిందది. ఇప్పుడెందుకని దాన్ని గురించి మాట్లాడడం? అంటే ఈ బెగ్గర్‌కి ఇక వేరే ఆప్షన్ లేదు. వీడు ఏ కథలు చెప్తున్నా సరే క్రైస్తవ సమాజం వినట్లే. డబ్బులు పంపించట్లే. కాబట్టి ఇప్పుడు ఒకప్పటి హాట్ టాపిక్ అయినటువంటి దాన్ని పట్టుకొచ్చి అమ్మ తేజ ఫాలోవర్స్ దగ్గర నుంచి సింపతి కొట్టేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. విజయ్ ప్రసాద్ రెడ్డికి అమ్మ తేజ గారు భయపడ్డారా? భయపడ్డం ఏంటి? ఎకరాలు ఎకరాలు తడిపేసుకున్నాడు. ఎకరాలు ఎకరాలు తడిపేసుకున్నాడు. భయపడ్డం ఏంటి? భయపడ్డారా అంటే చిన్న పదం అది. కాదు కాదు. ఎకరాలు ఎకరాలు తడిపేసుకున్నాడు. ఎందుకని? అరటిపళ్ళ వ్యాపారం అన్నది అమాంతం పాతాళానికి పడిపోయింది. కాబట్టి భయపడ్డం మాత్రమే కాదు. ఎకరాలు ఎకరాలు తడిపేసుకున్నాడు. ఇది అందరికి తెలిసిన విషయం. ఎందుకు అంటే ఈ అమ్మ తేజ చేస్తున్నటువంటి దానికి బైబుల్ బేస్ లేదు. వీడొక బాబా, క్రైస్తవ బాబా. అరటిపళ్ళు తింటే మలబద్ధక సమస్య పోతదని, ఫ్రీ మోషన్ వస్తదని మనం చదువుకున్నాం గానీ, అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారు అని చెప్పాడు అంటే, వాడు మనిషి అయి ఉంటాడా? కాబట్టి ఎవరైతే ఈ అరటిపళ్ళ బిజినెస్ మీద టార్గెట్ చేసి మాట్లాడతారో, వాడిని చూస్తే ఈ అమ్మ తేజ భయపడ్డం మాత్రమే కాదు, ఎకరాలు ఎకరాలు తడిపేసుకుంటాడు. ఇప్పుడు వీడియోలోకెళ్దాం. ఎంత చండాలమైనటువంటి ఇంటర్వ్యూ అంటే ఇది. ఆ బొమ్మని, ఈ బెగ్గర్‌ని ఇద్దరిని కలిసి డీప్ రోస్ట్ చేద్దాం. ఎంతగా మాడిపోవాలంటే ఇద్దరు కలిసి. ఇక క్రైస్తవ సమాజం వీరి ముఖాన్ని చూడడానికి కూడా ఇష్టపడకూడదు. అంత డీప్ రోస్ట్ చేద్దాం. ఆ బొమ్మని, ఈ బెగ్గర్‌ని ఇద్దరిని కలిపి. చూద్దాం. ఈ బెగ్గర్ అడుగుతున్న ప్రశ్న, ఆ బొమ్మ చెబుతున్నటువంటి సమాధానం 2 విందాం. ఎంత చండాలంగా, ఎంత అసహ్యంగా. అసలు వీళ్ళని క్రైస్తవ సమాజం ఎలా భరిస్తుందో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి చూద్దాం. అడుగు బెగ్గర్. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు గతంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు. తర్వాత మిమ్మల్ని హోటల్ తీసుకెళ్లారు. ఆ టైంలో చాలా మంది ఏమనుకున్నారంటే, మీరు ఎందుకు మౌనంగా ఉండిపోయారు సమాధానం చెప్పకుండా? ఆయన చాలా మాటలు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు. నువ్వు ఇలా చేయటం తప్పు కదా, అలా చేయటం తప్పు కదా అని అంటున్నప్పుడు మీరెందుకు వాక్యానుసారంగానైనా లేదంటే మీకు తెలిసిందైనా సమాధానం చెప్పలేకుండా అన్న వదిలేయండి అన్న, ఉన్నియండి అన్న, పోనీలేండి అన్న అని ఏదో సమర్థించుకున్నట్లుగా తప్పు అయిపోయింది అన్నట్టుగా ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? డాడీ, నేను ఒక విషయం చెప్తాను. ప్రశ్న అర్థమైంది కదా. విజయప్రసాద్ రెడ్డి మిమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టాడు. విజయప్రసాద్ రెడ్డి ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు కదా. ఎక్కడ ఇబ్బంది పెట్టాడు? ఇబ్బంది కాదు, నీవు ప్రార్థన చేసిన అరటిపళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టిస్తున్నావు కదా, ఇది వాక్యానుసారమేనా అని చొరవ తీసుకొని ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈ వ్యక్తిని ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో కూర్చోబెట్టి సమాధానం చెప్పు అని కెమెరా ఆన్ చేశాడు. ఇది ఇబ్బంది ఎందుకు అవుతుంది?
ఈ వ్యక్తి అరటి పళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టిస్తున్నాడు అనే దాంట్లో వాస్తవం ఉంటే ఇంకా ఎగిరి గంతేసేటువంటి సందర్భం కదా! ఎగిరి గంతేసేటువంటి సందర్భం కదా! ఈ అరటి పళ్ళ బిజినెస్ అనేది ఇంటర్నేషనల్‌గా వ్యాప్తి చెందుతది కదా! వాళ్ళే కెమెరా పట్టుకొచ్చి ఈ వ్యక్తిని కూర్చోబెట్టి చెప్పిప్పుడు అన్నప్పుడు ఫటా, ఫటా, ఫటా చెప్పాలి కదా! గతంలో విజయప్రసాద్ రెడ్డి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కదా! అందులో ఇబ్బంది ఏముంటది? ఈ వ్యక్తి చేస్తున్నది వాస్తవం అయితే అది ఇబ్బంది ఎందుకు అవుతది? ఎగిరి గంతేసేటువంటి సందర్భం. ఇకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మీరు వాక్యానుసారంగా ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతారన్నది వాక్యంలో ఉంటదా? ఇకపోతే వదిలేయండన్నా, వదిలేయండన్నా అనేటట్టుగా మీరెందుకు తగ్గిపోయారు అని అంటున్నాడు. మరంతే కదా! వీడు చేస్తున్నదే వాక్య వ్యతిరేకమైన పని. ఇలాంటప్పుడు ఎక్కువ తక్కువలు మాట్లాడకూడదు. వాక్యాన్ని పట్టుకొని వచ్చి ఎవరైనా ఎదురు కూర్చుంటే ఎక్కువ తక్కువలు మాట్లాడితే ఉన్న బండారం అంతా బయటపడుతది. కాబట్టి తేలుగుట్టిన దొంగ ఉన్నట్టు ఉండాలి. అందుకనే అన్న వద్దన్నా, అన్న వదిలేయండన్నా అనేటట్టుగా కాళ్ళ బేరానికి వెళ్తున్నాడు. ఒకవేళ మీకు తెలిసుంటే గనక కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఎందుకంటే అమ్మ తేజ అనే ఆ పేరు ఎందుకు నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అదేం పేరది అనేటట్టుగా అమ్మ తేజ. అది నిజమైన పేరా? లేకపోతే తాను పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకున్నాడు? ఏంటి ఆ పేరు నేపథ్యం అన్నది మీకు తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో ఎవరైనా వ్రాయండి. సరే ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు అమ్మ తేజ ఈ బెగ్గర్‌కి ఏమని సమాధానం ఇస్తున్నాడో చూద్దాం. సమాధానం చెప్పే కంటే ముందుగా ఏమని సంబోధిస్తున్నాడో చూడండి ఈ బెగ్గర్‌ని. డాడీ అంట. డాడీ. ఈ బొమ్మ ఈ బెగ్గర్‌ని డాడీ అంటున్నాడు. ఈ బొమ్మే ఈ బెగ్గర్‌కి డాడీ లాగుంటాడు. కానీ ఈ బెగ్గర్‌ని ఈ బొమ్మ డాడీ అని పిలుస్తున్నాడు. ఒకసారి చూద్దామా? దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. ఆయన వైపు ఒక అని ఏదో సమర్థించుకున్నట్లుగా తప్పు అయిపోయింది అన్నట్టుగా ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? డాడీ నేను ఒక విషయం చెప్తాను. విన్నారా? ఆయన డాడీ అంట. ఈ బొమ్మకి ఈ బెగ్గరు డాడీ అంట. ఈ డాడీలు, మమ్మీలు ఏంటి పదాలేంటి? ఇంత ఓవర్ యాక్షనా? అతిగా అనిపించట్లే? విందాం ఇంతకేమైనా సమాధానం చెప్తున్నాడు. వైపు ఒక గ్యాంగ్ తయారైపోయింది, నా వైపు ఒక గ్యాంగ్ తయారైపోయింది. అవును. అన్నకు నేను ఫోన్ చేయలే, అన్ననే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాన్న నీ తరపున ఒక టీం తయారైపోతుంది, నా తరపున ఒక టీం తయారైపోతుంది, మనం కలుద్దాం, ఒక సంకేతం ఇద్దాం, మనం ఇద్దరం కలిసిపోయినామని సంకేతం ఇద్దామని చెప్పేసేసాను. సరే ఎప్పుడు కలుద్దాం అన్న అంటే నువ్వు ఎట్లాగో కాకినాడ వస్తున్నావు కదా, కాకినాడ మీటింగ్కి వచ్చేసి చూసుకుందాం అది అని అనగానే సరే కాకినాడలో కలుద్దాంలే అన్న అని చెప్పేసినాను. కాకినాడలో అక్కడికి వెళ్ళగానే ఫుల్ గొడవ. ఒక పాపం మన అదే లెప్రసీ ఆమెను తీసుకొచ్చి ఆ నేతల నాని అని ఒక బ్రదర్ తీసుకొచ్చేసేసి అమ్మ తేజ స్వస్థపరుస్తావా లేదా, స్వస్థపరుస్తావా లేదా. నేనెవరినండి, నేను ప్రభువునా? నీకు విశ్వాసమే లేదు, అక్కడ దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు? ఇక్కడ కాస్త మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు అంట ఒక కుష్టు రోగిని తీసుకొచ్చారంట. ఈ వ్యక్తిని స్వస్థపరచమని అడిగారంట. దానికి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నేనేమైనా ప్రభువునా, మీకు విశ్వాసమే లేకపోతే స్వస్థత ఎలా వస్తుంది అని అంటున్నాడు ఈ వ్యక్తి. ఈ బొమ్మకి ఈ బెగ్గర్కి, ఈ బొమ్మని బెగ్గర్ని సపోర్ట్ చేస్తున్న మిగిలినటువంటి గొర్రెలందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే స్వస్థత వేరు, స్వస్థత వరం వేరు. స్వస్థత వేరు, స్వస్థత వరం వేరు. తేడా చెప్తాను వినండి. స్వస్థత అనేది ఒక విశ్వాసి లేదా ఒక పాస్టర్ లేదా క్రిస్టియన్ దేవుణ్ణి తెలిసిన వాడు దేవుణ్ణి అడిగితే దేవుడు ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని బాగా చేస్తే దాన్ని స్వస్థత అని అంటారు. స్వస్థత వరం అంటే ఏంటంటే దేవుడు స్వస్థపరిచే ఆ శక్తిని ఒక వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి ఎవరిని స్వస్థపరచాలన్నా వారిని స్వస్థపరచవచ్చు. వారికి విశ్వాసం ఉందా లేదా ఇలాంటివి ఏమి ఉండవు. ఆ వ్యక్తి ఎవరిని స్వస్థపరచాలంటే వారిని స్వస్థపరచవచ్చు. దేవుడే ఆ శక్తిని ఆ వ్యక్తికి ఇస్తాడు. దీన్ని స్వస్థత వరము అని అంటారు. స్వస్థత కావాలి అంటే మనం ఒక వ్యక్తి దగ్గరికే వెళ్ళాల్సిన అక్కర్లేదు. మన గదిలో మనం ప్రార్థన చేసుకున్నా, మనం ప్రార్థన చేసుకున్నా దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు అవసరమైతే. స్వస్థత కోసం ఏ చర్చికో, ఏ పాస్టర్ దగ్గరకో, ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన అక్కర్లేదు. స్వస్థత అన్నది దేవుడిచ్చేది. స్వస్థత వరం అన్నది ఒక వ్యక్తికి దేవుడు ఇస్తాడు ఆ శక్తిని. ఆ వ్యక్తి ఎవరిని స్వస్థపరచాలన్నా వారిని స్వస్థపరచవచ్చు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ బొమ్మ దగ్గర ఉన్నది స్వస్థత వరమా లేకపోతే స్వస్థతనా?
స్వస్థతకి విశ్వాసం ఉండాలి అడిగే వ్యక్తికి. స్వస్థత వరం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళినటువంటి వ్యక్తికి విశ్వాసం ఉండాల్సిన అక్కర్లేదు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు అధికారం ఇచ్చి అపోస్తుల్ని పరిచర్యకి పంపించాడు. రోగులను స్వస్థపరచడానికి, చనిపోయిన వారిని లేపడానికి, కుష్ఠరోగులను బాగు చేయడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, రాజ్య సువార్త ప్రకటించడానికి, ఇలా అధికారం ఇచ్చి పంపించాడు. అలా పోయినటువంటి అపోస్తలులు వాళ్ళకు విశ్వాసం ఉందా లేదా అడిగి స్వస్థపరిచారా? కుష్ఠరోగాన్ని బాగు చేశారా? చనిపోయిన వారిని లేపారా? అయినా చనిపోయిన వాడిని లేపాలి అంటే చనిపోయిన వ్యక్తికి అయినా విశ్వాసం ఉంటుందా? శవానికి విశ్వాసం ఉంటుందా? ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి అధికారం ఇచ్చాడు. ఏ అధికారము? వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరినైనా బాగు చేయొచ్చు, ఎవరినైనా బ్రతికించవచ్చు, ఎవరినైనా దయ్యాలు వెళ్ళగొట్టచ్చు. దాన్నే కదా వరం అంటాం, దాన్నే కదా దేవుని శక్తి అంటాం. ఇప్పుడు అమ్మ తేజ దగ్గర ఉన్నది స్వస్థత వరమా లేకపోతే స్వస్థతనా? స్వస్థత అనేది అవతల వ్యక్తి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. స్వస్థత వరం అన్నది అవతల వ్యక్తి విశ్వాసం మీద ఆధారపడదు. ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను మా నాన్నని, నాన్న నాకు 10 రూపీస్ ఇవ్వనా, 10 రూపాయలు ఇవ్వనా, నేను చాక్లెట్ కొనుక్కోవాలి అని అడిగాను అనుకో, ఆయన ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఆయన 10 రూపాయలు ఇచ్చాడు అనుకో, నేను చాక్లెట్ కొనుక్కొని తింటాను. ఇది నా వ్యక్తిగతం. ఆయన్ను బ్రతిమలాడి 10 రూపాయలు ఇప్పించుకున్నాను, దానికి వెళ్ళి చాక్లెట్ కొనుక్కొని తిన్నాను. ఇది నాకు మాత్రమే. ఆ ఒక్క చాక్లెట్ నేను మాత్రమే తింటాను. ఇది స్వస్థత అనుకుందాం. దేవుడికి ప్రార్థన చేశాను, దేవుడు ఇష్టమైతే నాకు స్వస్థత ఇస్తాడు. చాక్లెట్ అనేది స్వస్థత అనుకుందాం కాసేపు. అయితే ఒకరోజు నాన్న ఒక ప్యాకెట్ చాక్లెట్ తీసుకొచ్చి, ఓ పెద్ద ప్యాకెట్ చాక్లెట్ తీసుకొచ్చి ఆ ప్యాకెట్ నాకు ఇచ్చి, ఒరే ఇది నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళకి పంచుకోరా అనేటట్టుగా ఇచ్చాడు అనుకోండి. దీన్ని స్వస్థత వరం అని అంటారు. ఇప్పుడు నేను ఆ ప్యాకెట్ని స్కూల్కి తీసుకుని వెళ్ళి నా క్లాస్మేట్స్కి, ఫ్రెండ్స్కి అందరికి పంచుతాను. ఇక్కడ అవతల వ్యక్తి నాకు డబ్బు పే చేయాల్సిన అక్కర్లే. డబ్బు అంటే ఇక్కడ విశ్వాసం అనుకోండి. ఈ చాక్లెట్ ప్యాకెట్ అన్నది స్వస్థత వరం, దేవుడిచ్చేటువంటి స్వస్థపరిచే శక్తి. ఇక్కడ అవతల వ్యక్తికి విశ్వాసం ఉందా లేదా అన్నది పరిగణలోకి రాదు. అమ్మ తేజ అనే వ్యక్తి స్వస్థపరుస్తూ ఉన్నది స్వస్థత వరం కలిగా, లేకపోతే స్వస్థత చేస్తున్నాడా? స్వస్థత అన్నది దేవుడిచ్చేది, మనిషి ద్వారా రాదు. అది స్వస్థత వరం అన్నది మనిషి ద్వారా వస్తుంది దేవుడి శక్తిని బట్టి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు? అమ్మ తేజ, నేనేమైనా ప్రభువునా? వాళ్ళకి విశ్వాసమే లేదు, స్వస్థత ఎలా వస్తుంది అని అంటున్నాడు. అంటే ఈ బొమ్మకి వింటున్న బెగ్గరికి, ఇద్దరికి స్వస్థతకి స్వస్థత వరానికి తేడా తెలియదు. వాళ్ళకు విశ్వాసం ఉంటే వాళ్ళకి దేవుడు స్వస్థత ఇస్తారా? బెగ్గర్ అండ్ బొమ్మ మీ దగ్గరికి రావాల్సిన అక్కర్ లేదు. మీరు బోర్డులు పెట్టుకొని స్వస్థతలు జరుగుతున్నాయని ప్రకటించుకోవాల్సిన అక్కర్ లేదు. మీరు ఎప్పుడైతే స్వస్థతలు జరుగుతున్నాయని ప్రకటించుకుంటున్నారో దాని అర్థం ఏంటంటే స్వస్థత వరం మీ దగ్గర ఉంది అని అర్థం. స్వస్థత వరం మీ దగ్గర ఉంది అన్నప్పుడు అవతల వ్యక్తి విశ్వాసం మీద ఆ స్వస్థత వరం అనేది ఆధారపడదు. ఎవరికైనా స్వస్థత చేయొచ్చు. అంటే స్వస్థతకి స్వస్థత వరానికి తేడా తెలియనటువంటి ఈ బొమ్మ, ఈ బెగ్గర్ ఇద్దరు కలిసి క్రైస్తవ సమాజాన్ని ఎంత మోసం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? వాళ్ళకు విశ్వాసం లేదు, వాళ్ళకు స్వస్థత ఎలా వస్తుందంటే, ఆ విశ్వాసం ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తారా వాళ్ళు? ఆ విశ్వాసం ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తారా వాళ్ళు? నువ్వెందుకని పెద్ద పెద్ద సినిమా హాల్ని తీసుకొని ఆ సినిమా హాల్లో స్వస్థతలు చేసినట్టుగా పేర్లు పెట్టి పిలవడం, ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఇంతకీ? ఒక్కసారి స్వస్థత వారం ఉంది, నా దగ్గర స్వస్థతలు జరుగుతున్నాయి అనే బిల్డప్ ఇస్తే అవతల వ్యక్తి విశ్వాసాన్ని అడగకుండా స్వస్థత చెయ్యాలి అంతే. అంటే ఈ బెగ్గరికి కానీ బొమ్మకు కానీ స్వస్థతకి స్వస్థత వరానికి తేడా తెలియదు. ఏదో చలామణి అయిపోతున్నారు అంతే. ఇంకా వినండి ఏం చెప్తాడు. దేవుడు కార్యం చేయడు కదా. ఫుల్ గొడవ పెట్టేశారు కాకినాడలో. తర్వాత సో అది అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, విలేకరులు వచ్చారు, అంతా గందరగోళం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కలిసి చెప్పారు, మీరు రెగ్యులర్గా మీటింగ్ పెట్టాలి కాబట్టి ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్తే, సరే దేవుని ప్రేమను పట్టుకొని వెళ్ళినాం చక్కగా. దేవుని ప్రేమను పట్టుకొని వెళ్ళాడంట. దేవుని ప్రేమను పట్టుకొని వెళ్ళాడంట. దేంట్లో పట్టుకుని వెళ్ళాడు మరి? క్యారేజీలు పట్టుకొని వెళ్ళాడో, లేకపోతే పొట్లంలో కట్టుకొని వెళ్ళాడో, దేవుని ప్రేమను పట్టుకొని వెళ్ళాడంట. అసలు ఈ పదం ఏంటారు నాయన? దేవుని ప్రేమను పట్టుకొని వెళ్ళాము. ఈ బొమ్మకి బెగ్గరికి మిగిలినటువంటి వ్యక్తులకు అందరికీ నేను చెప్తుంది ఏంటంటే,
దేవుడి ప్రేమ అంటే అబద్ధీకులకి సత్య సంబంధులకి మధ్య దేవుని ప్రేమ ఉండదు. ఒకడు అబద్ధం చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు దేవుని పేరట, ఇంకొకడు దేవుని పేరట సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మధ్య దేవుని ప్రేమ ఉండదు. అబద్ధం చెప్పేవాడికి నిజం చెప్పేవాడికి మధ్య దేవుని ప్రేమ అనేది వర్తించదురా బొమ్మ. అబద్ధం చెప్పేవాడి మీద దేవుడి ప్రేమ చూపెడుతున్నాం అంటే అబద్ధాన్ని ప్రోత్సహించినట్టు కదరా బొమ్మ. అది దేవుడి ప్రేమను పట్టుకుని వెళ్ళాడంట, క్యారేజీలో పట్టుకుని వెళ్ళాడు, పొట్లం కట్టుకుని వెళ్ళాడు, మరి జేబులో పెట్టుకుని వెళ్ళాడు, దేవుని ప్రేమను పట్టుకుని వెళ్ళాడంట. అదేంటి వస్తువా దేవుడి ప్రేమ అనేది? మాట్లాడినాం, హక్ చేసుకున్నాడన్న, చక్కగా భోజనం పెట్టాడు, తిన్నాం, అయిపోయింది. సో వాళ్ళ వైఫ్ వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, చక్కగా ఫోటోలు దిగాము, అంత అయిపోయింది. సో తర్వాత డిబేట్ అని కూర్చోబెట్టాడు. నేను అక్కడికి డిబేట్ చేయడానికి పోలేదు. వెళ్ళగానే ఆయన హక్ చేస్తున్నాడంట, చక్కగా భోజనం పెట్టాడంట, భోజనం చేశారంట, వాళ్ళ సిస్టర్ కానీ వైఫ్ కానీ వీళ్ళంతా వచ్చారంట. ఓకే ఫైన్, మంచిది, బాగుంది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం అన్నది మంచిదే. అలా భోజనం చేసిన తర్వాత ఆ వ్యక్తి డిబేట్ అన్నాడంట, అంతే కదా. ఈ బొమ్మ వెళ్ళిందే ఇద్దరు కలిసిపోవడానికి. ఎలా కలిసిపోతారు? ఈ బొమ్మ అక్కడికి వెళ్ళిందే, లేకపోతే ఆ విజయప్రసాద్ రెడ్డి ఈ బొమ్మను ఆహ్వానించిందే ఒకదాని మీద స్పష్టత కోసం, అంతే కదా. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే, వెళ్ళాము, హగ్ చేసుకున్నాడు, ముద్దులు పెట్టాడు, భోజనం పెట్టాడు అని అంటున్నాడు. చక్కగా భోజనం చేసాం, అయిపోయింది. భోజనం అయిపోయిందిరా బొమ్మ. ఇంటికి పిలిచాడు, ఎక్కడ చెడింది ఇద్దరికి? ఈ అరటిపళ్ళ దగ్గరే కదరా చెడింది. కాబట్టి ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు హగ్ చేసుకోవడం, భోజనం పెట్టడం, ఇదంతా అతిథి ధర్మం. ఇది కాదు మెయిన్ టాపిక్. ఈ భోజనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రేమపూర్వకంగా ఇరువురు చర్చించుకుంటారు ఒక విషయాన్ని. ఎందుకు అరటి పళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టిస్తున్నావు, ఇది వాక్యానుసారం అని ఆ వ్యక్తి అడిగితే, అవును ఇది వాక్యానుసారమే, లేఖనంలో కూడా ఇలా ఉంది, పలానా చోట అరటి పళ్ళు ఇచ్చారు, పలానా చోట యాపిల్ పండ్లు ఇచ్చారు, పలానా చోట్ల అంజూరు పండ్లు ఇచ్చారు, అలా పిల్లలు పుట్టారు అనేటట్టుగా నువ్వు చెప్పాలరా బొమ్మ. చక్కగా భోజనం చేసాం, అయిపోయింది. భోజనం అయిపోయింది, ఇంకా అసలు విషయం స్టార్ట్ కాలేదు కదా. అంటే భోజనం చేయడానికి వెళ్ళావు అక్కడికి, చక్కగా భోజనం చేసాం, అయిపోయింది, భోజనం అయిపోయింది, ఇక అసలు విషయానికి రావాలి కదా. ఇద్దరు సమాధానం పడేది ఎక్కడ? భోజనం దగ్గర లేదు కదా, విషయం దగ్గర కదా. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అతిథి ధర్మాన్ని చేస్తారు, అంతటితో అయిపోలే. ఇక విషయంలోకి వచ్చి విషయాన్ని ఇరువురు చర్చించుకుంటారు. అలాగే సమాధానం పడాల్సి ఉంది. హగ్గులు ఇచ్చారు, కిస్సులు ఇచ్చాడు, భోజనం పెట్టాడు, అయిపోయింది, ఇది కాదు మ్యాటరు. ఇప్పుడు డిబేట్ అని కూర్చోబెట్టాడంట. అయితే ఈ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి, నేను అయిపోయింది. సో వాళ్ళ వైఫ్ వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, చక్కగా ఫోటోలు దిగి అని చెప్తే, సరే దేవుని ప్రేమను పట్టుకొని వెళ్ళినాం, చక్కగా మాట్లాడినాం, హక్ చేసుకున్నాడన్న, చక్కగా భోజనం పెట్టాడు, తిన్నాం, అయిపోయింది. సో వాళ్ళ వైఫ్ వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, చక్కగా ఫోటోలు దిగాము, అంత అయిపోయింది. సో తర్వాత డిబేట్ అని కూర్చోబెట్టాడు. నేను అక్కడికి డిబేట్ చేయడానికి పోలేదు. నేను డిబేట్ చేయడానికి పోలే, కలుద్దాము, ఒక ఫోటో దిగు. చూడండి, డిబేట్ అని కూర్చోబెట్టాడంట. డిబేట్ అంటే ఏంటంటే బొమ్మ అండ్ బెగ్గర్. డిబేట్ అంటే ఏంటంటే ఇరువురు వ్యక్తులు ఒక సిద్ధాంతపరమైన గొడవ, దాన్ని డిబేట్ అంటారు. సిద్ధాంతపరమైన గొడవని డిబేట్ అంటారు. కానీ నువ్వు వెళ్ళింది ఏంటి? దేవుని ప్రేమను పట్టుకొని వెళ్ళావు, ఆయన హగ్గులు ఇచ్చాడు, భోజనం పెట్టాడు, ఫోటోలు దిగారు. ఇప్పుడు అది డిబేట్ కాదురా బొమ్మ, అది డిస్కషన్ అవుతుంది. ఇంత సావధానంగా ఇద్దరు ఎదురెదురు కూర్చున్నప్పుడు, భోంచేసి అందరూ ఫోటోలు దిగి కూర్చున్నప్పుడు అది డిస్కషన్ అవుతుంది. అలా డిబేట్ అని కూర్చోబెట్టగానే ఈ వ్యక్తి డిబేట్ చేయడానికి వెళ్ళలేదంట. మరి దేనికి వెళ్ళాడు అంటే, ఒక ఫోటో తీసుకోవడానికి వెళ్ళాడంట. అంటే నడుస్తున్నటువంటి గొడవ ఏంటి? ఆ గొడవ ఈయన చెప్పాడు కదా, 2 టీములు ఫామ్ అయిపోయాయంట. అటువైపు ఒక టీము, ఇటువైపు ఒక టీము. మరి కబడ్డీ ఆడుకుందాం అనుకున్నారేమో తెలియదు కానీ 2 టీములు ఫామ్ అయ్యాయంట. కాబట్టి ఈ 2 టీముల్ని సమాధానపరచడానికి ఈ వ్యక్తి దేవుని ప్రేమను పట్టుకొని అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదాం అనుకున్నాడంట. అంటే ఫోటో దిగితే 2 టీములు ఒకటైపోతాయా? వీడు చెప్తున్న విధానం చూస్తున్నారా? ఏదో ఫోటో ఇద్దామని వెళ్ళాడంట. దానికి బెగ్గర ఏమంటున్నాడు అంటే, మీరు ప్రిపేర్డ్గా లేరు అంటున్నాడు. నాకు తెలియక అడుగుతాను, ప్రిపరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు అమ్మ తేజ అనే వ్యక్తి చేస్తున్నటువంటి ఈ తమాషా ఏదైతే ఉందో అది ఆ వ్యక్తి జీవితం. దానికి ప్రిపరేషన్ ఎందుకు? ఆ వ్యక్తి చేస్తున్న దాని పట్ల ఆ వ్యక్తికి స్పష్టత ఉంటే దానికి ప్రిపరేషన్ ఎందుకు? ఇప్పుడు మా నాన్న గురించి అడిగాను అనుకోండి,
నేను ప్రిపేర్ కావాలన్నా? లేకపోతే నేను యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాను అని అడిగితే నేనేమైనా ప్రిపేర్ కావాలన్నా? సువార్త చెప్పాలంటే నేను ప్రిపేర్ కావాలన్నా? ఇప్పుడు ఒక నాస్తికుడు వస్తాడు, నన్ను ప్రశ్నిస్తాడు, నేనేం ప్రిపేర్ కానే. లేకపోతే ఒక హైందవుడు వస్తాడు, నన్ను ప్రశ్నిస్తాడు, నేనేం ప్రిపేర్ కానే. ఒక ఇస్లాం వ్యక్తి వస్తాడు, ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావు అంటే నేను ప్రిపేర్ కాను. ఆ వ్యక్తి అలిసిపోయేంత వరకు మాట్లాడగలను, ఎందుకంటే నా జీవితం కదా ఇది. నాలో ఉన్న నిరీక్షణను గూర్చి ఎవడైనా హేతు అడిగితే వాడికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను, ఉండాలని పేతురు చెప్పాడు కదా. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని పేతురు చెప్పాడు. మనలో ఉన్న నిరీక్షణను గూర్చి మనం హేతు చెప్పలేకపోతే అది నిరీక్షణ ఎందుకు అవుతుంది? మూఢనమ్మకం అవుతుంది. బొమ్మ అండ్ బెగ్గర్ అర్థమైంది మీ ఇద్దరికి? మీరు ప్రిపేర్డ్గా లేరు అంటున్నాడు ఈ బెగ్గర్, అంటే అందిస్తున్నాడు. ప్రిపేర్డ్గా ఉండడం ఏంటి? అది మన జీవితం కదా, మనం ఏం చేస్తున్నాం పరిచర్య అనేది మన జీవితం కదా. దానికి ప్రిపరేషన్ ఏంటి? అవతల వ్యక్తికి తెలియక అడిగాడు, మనం ఫటాఫటా చెప్పేస్తాం, అయిపోయింది. దాని ప్రిపరేషన్ ఎందుకు? వినండి ఒకసారి వీళ్ళిద్దరు దరిద్రపు కొట్టు సంభాషణ. అయిపోయింది. సో తర్వాత డిబేట్ అని కూర్చోబెట్టాడు. నేను అక్కడికి డిబేట్ చేయడానికి ప్రిపేర్డ్గా లేరు. నేను డిబేట్ చేయడానికి పోలే. కలుద్దాము, ఒక ఫోటో దిగుదాము, కలిసిపోయినామని చెప్పి సంకేతం ఇద్దామని చెప్పేసేసి నేను ఆయనతో ఏం ఆర్గ్యుమెంట్ పెట్టాలా? ఆయన స్వస్థతలు లేవు అంటాడు, నేను ఉన్నాయని చెప్తా. ఇప్పుడు నాకంటే నేను ఆయనతో ఏం డిస్కషన్ పెట్టాలా, ఏం డిబేట్ పెట్టాలా అంటున్నాడు. 2 టీములు దేనికి ఫామ్ అయ్యాయి? బొమ్మ. ఏం డిస్కషన్ పెట్టాలంటే 2 టీములు ఎందుకు ఫామ్ అయ్యాయి? ఈ అరటి పళ్ళ మీదనే కదా 2 టీములు ఫామ్ అయ్యాయి. అలాంటప్పుడు ఏం డిస్కషన్ పెట్టాలి? అరటి పళ్ళ డిస్కషనే పెట్టాలి కదా. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? ఆయన స్వస్థత లేదంటాడు, నేను స్వస్థత ఉందంటాను అని అంటున్నాడు ఈ వ్యక్తి. స్వస్థత లేదంటున్నాడు, స్వస్థత ఉందని నిరూపిస్తే అయిపోతుంది. స్వస్థత లేదంటున్నాడు, నువ్వు స్వస్థత ఉంది అంటున్నావు. ఒక్క మాట ఇక్కడ, స్వస్థత లేదు అని ఏ క్రిస్టియన్ కానీ ఏ పాస్టర్ కానీ అనడం. స్వస్థత లేదు అని ఎవరు అనరు. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రాఫా, స్వస్థపరిచే యెహోవా. దేవుడున్నంతకాలం మానవుడు ఉన్నంతకాలం స్వస్థత ఉంటుంది. మానవుడు ఉన్నంతకాలం రోగాలు ఉంటాయి. దేవుడు ఉన్నంతకాలం ఆయన స్వస్థపరుస్తూ ఉంటాడు. స్వస్థపరిచే యెహోవా. అయితే విజయప్రసాద్ రెడ్డి కానీ లేదా మిగిలినటువంటి వ్యక్తులు కానీ ఏది లేదు అంటున్నారు అంటే స్వస్థపరిచే కృపావరం కలిగిన వ్యక్తులు లేరు అది అంటున్నది. మరి విజయప్రసాద్ రెడ్డి స్వస్థతే లేదంటున్నాడు, స్వస్థత వరం లేదంటున్నాడు, నాకైతే క్లారిటీ లేదు. నేనేమనుకుంటున్నాను అంటే స్వస్థత వరం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు అని అనుకుంటున్నాడేమో అని నేను అనుకుంటున్నా. ఒకవేళ కాకపోతే నాకైతే సంబంధం లేదు. నేనేం చెప్తున్నానంటే మానవుడు ఉన్నంతకాలం రోగం ఉంటుంది, దేవుడు ఉన్నంతకాలం స్వస్థత ఉంటుంది. స్వస్థపరిచే యెహోవా. స్వస్థత ఉంది, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందొచ్చు. స్వస్థపరచాలన్నా లేదన్నది ఆయన ఇష్టం. మనమైతే స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం. కానీ స్వస్థత వరం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకుంటూ స్వస్థత శాలలు, స్వస్థత మహాసభలు పెడుతున్నారే, అది తప్పు. అది నేను చెప్తూ ఉన్నది. స్వస్థత వరం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకెవరు కనిపించలేదు. కుష్ఠరోగాన్ని పోగొట్టిన వాళ్ళు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చిన వాళ్ళు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చిన వాళ్ళు, చెవిటి వాళ్ళకి చెవులు ఇచ్చిన వాళ్ళు, మోగ వాళ్ళకు నాలుగు ఇచ్చిన వాళ్ళు, చనిపోయిన వ్యక్తులను బ్రతికించిన వాళ్ళు, అపోస్తలులు చేసినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినట్టుగా అలాంటి అద్భుతాలు, అలాంటి స్వస్థతలు ఇప్పుడు ఎవరు పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టి స్వస్థపరిచే కృపావరం కలిగిన వ్యక్తులు లేరు అనే నిర్ధారణకి నేను వచ్చాను. ఒకవేళ అలాంటి వాళ్ళు కనిపిస్తే లక్ష్యంగా నేను ఒప్పుకుంటాను. ఈ బెల్లంపల్లి కానీ మిగిలినటువంటి శ్యామ్ కిషోర్ కానీ ఇలాంటి దరిద్రులు, దౌర్భాగ్యులు ఉన్నారు కదా, వీళ్ళు చేస్తున్నటువంటివి నిజమైన స్వస్థతలు కాదు, అవి ఫేక్ హీలింగ్స్, ఫేక్ మిరాకిల్స్ అని నేను భావిస్తున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఆయన స్వస్థత లేదంటాడు, నేను స్వస్థత ఉందంటాను అంటే ఆయన లేదంటున్నాడు. అబ్బా, నువ్వు ఉందంటున్నావు, ఉందనేదాన్ని నువ్వు పర్ఫామ్ చేయి, అయిపోయింది కదా. స్వస్థత ఉంది అంటే నువ్వు పేరు పెట్టి పిలుస్తావు కదా, అందరినీ పేరు పెట్టి పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నావు, పిల్లల్ని ఇస్తున్నావు, ఆరోగ్యాన్ని ఇస్తున్నావు, ఏంటంటో చెప్పేస్తున్నావు కదా. అలా మరి అలాంటప్పుడు నువ్వు చేస్తే అయిపోతుంది కదా. ఆయన స్వస్థత లేదని ఎందుకు అంటున్నాడు? కళ్ళతో చూడలేదు కాబట్టి. నువ్వేం చేస్తావు? చేసి చూపించు, అయిపోయింది కదా.
ఆ రోజు యెహోవానా లేకపోతే బయలా అనేటువంటి పోటీ వచ్చినప్పుడు ఏలియా ఏం చేశాడు? సవాల్ చేసి నిరూపించాడు ఏలియా. అంతే కదా. ఆయన స్వస్థత లేదంటాడు, నేను ఉందంటాను. సరే, దాని మీద డిస్కషన్ చేయి, స్వస్థత ఉందని నిరూపించు. నువ్వు పర్ఫామ్ చేయకపోయినా లేఖనాల్లో నుంచి నిరూపించు, లేఖనాలు ఎక్స్ప్లెయిన్ చేయి. అందుకే కదా అక్కడికి వెళ్ళింది. కాదంట, అలా కలిసిపోయి ఒక ఫోటో తీసి పెడితే అప్పుడు ఇద్దరం కలిసిపోయామనే దానికి వెళ్ళాడంట. అక్కడికి ఫోటో తీసుకోవడానికి వెళ్ళావా? పెద్ద పెద్ద సేవకులు ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టున్నారు. ఏం పెట్టాలి? నేను ఒకటే చెప్పిన అక్కడ, నీ దర్శనం వేరు, నా దర్శనం వేరు. మీ పిలుపు వేరు, నా పిలుపు వేరు. ఇంకా ఇక్కడ చూడండి, ఇంతకు మించిన దరిద్రపు గుట్టు స్టేట్మెంట్ ఒకటి ఉండదు. ఈ స్వస్థతలు చేసేవాళ్ళు, అంటే స్వస్థతలు చేస్తున్నామని చెప్పేవాళ్ళు, మిరాకిల్ చేస్తున్నామని చెప్పి ఇలాంటి అష్టదరిద్రులు అందరూ చెప్పేటువంటి ఒక దౌర్భాగ్యకరమైన స్టేట్మెంట్ ఏంటంటే, మీ దర్శనం వేరు, నా దర్శనం వేరు. మీ పిలుపు వేరు, నా పిలుపు వేరు. ఇక్కడ అమ్మతేజ దర్శనం వేరంట, ఈ విజయప్రసాద్ రెడ్డి దర్శనం వేరంట. అమ్మతేజ పిలుపు వేరంట, ఈ విజయప్రసాద్ రెడ్డి పిలుపు వేరంట. నాకు తెలియకడుతాను బొమ్మ అంటే బెగ్గర్. దర్శనం అంటే ఏంటి? ఇంతకీ దర్శనం అంటే ఏంటి? అంటే అమ్మతేజ దర్శనం వేరు, విజయప్రసాద్ రెడ్డి దర్శనం వేరు, అమ్మతేజ పిలుపు వేరు, విజయప్రసాద్ రెడ్డి పిలుపు వేరు అని అంటే ఇంతకు బైబిల్ ఎందుకు బొమ్మ? కాదు బొమ్మ. ఎవరి దర్శనం వాళ్ళదైతే, ఎవరి పిలుపు వాళ్ళదైతే మరి బైబిల్ ఎందుకు? ఏ దర్శనమైనా ఏ పిలుపు అయినా బైబిల్లో ఉండాలి బొమ్మ. ఇప్పుడు మన అమ్మతేజ గారి దర్శనం ఏంటంటే ఇది. అమ్మతేజ దర్శనం ఏంటంటే ఇది. ప్రార్థన చేసిన అరటి పళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టించడం అమ్మతేజ దర్శనం. ఇదే కదా బొమ్మ నీ దర్శనం. ఇకపోతే నీ ఎదురుగా ఉన్నాడు బెగ్గర్. ఆ బెగ్గర్ దర్శనం ఏంటంటే అడుక్కోవడం, అడుక్కు తినడం, ఆ బెగ్గర్ దర్శనం. ఇకపోతే కిరణ్ పాల్ ఉన్నాడే, ఆ వ్యక్తి దర్శనం ఏంటి? అబద్ధాలు చెప్పడం, ఆ వ్యక్తి దర్శనం. ఇకపోతే అజయ్ బాబు ఉన్నాడే, ఆ వ్యక్తి దర్శనం ఏంటి? అరవడం, కుక్క మొరిగినట్టుగా మొరగడం, ఇతర మతాల మీద మొరిగి వాళ్ళు తిరిగి క్రైస్తవం మీద పడి క్రైస్తవ్యాన్ని అంతా దూషించినట్టుగా చేయడం అజయ్ బాబు దర్శనం. ఇవేనా మీ దర్శనాలు? నీది అరటి పుల్లు అమ్ముకునే దర్శనం, నీ ఎదురుగా ఉన్నవాడిది అడుక్కు తినే దర్శనం, ఇంకొకటిది అబద్ధాలు చెప్పే దర్శనం, ఇంకొకటిది మొరిగేటువంటి దర్శనం. ఏం దర్శనాలు రా ఇవన్నీ? నా తెలియకడతాను. ఏ దర్శనమైనా ఏ పిలుపైనా బైబిల్లో చెప్పబడి ఉండాలి. బైబిల్ అంతట్లో అరటి పళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టించినటువంటి దర్శనం ఎక్కడైనా ఉందారా బొమ్మ? లేకపోతే నీ ఎదురుగా ఉన్నటువంటి బెగ్గర్ని అడుగుతున్నా, బైబిల్ అంతట్లో ఏ ప్రవక్త కానీ, ఏ అపోస్తలుడు కానీ, ఏ దైవజనుడు కానీ డబ్బు 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 అని ఇలా ప్రతినిత్యం డబ్బు మీదనే పరిచర్యను కట్టుకున్నారంటారా అడుక్కు తినే బెగ్గర్? ఎవరి దర్శనం వాళ్ళదంట. అసలు ఈ పదవేంటి నా తెలియగడుతాను? బైబిల్లో స్పష్టంగా పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి అని రాయబడింది. ఆ నానా విధాల పరిచర్యలు ఏంటో కూడా వ్రాయబడ్డాయి. ఆ కృపావరాలు ఏంటో రాయబడ్డాయి, ఎఫ్ఎస్సి పత్రికలో ఆ పరిచర్యలు రాయబడ్డాయి. అందులో ఎక్కడుందిరా నువ్వు చేసేటువంటి పరిచర్య? నీకు వచ్చిన దర్శనం ఎక్కడుంది? అక్కడ నీ పిలుపు ఎక్కడుంది? అక్కడ పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయంటే ఎవడిష్టం అర్థని కాదు, అక్కడ చెప్పినటువంటి పరిచర్యలు, ఆ కొరింథీ పత్రికలు కానీ ఎఫెసీ పత్రికలు కానీ చెప్పినటువంటి ఆ పరిచర్యల్లో ఏ పరిచర్య అనేది? అందులో అరటి పళ్ళు అమ్ముకునే పరిచర్య ఎక్కడుంది? ఇదొకటి నేర్చుకున్నాడు ప్రతి దరిద్రుడు. నా దర్శనం నాది, నీ దర్శనం నీది, నా పిలుపు నాది, నీ పిలుపు నీది. మరి బైబిల్ ఎందుకురా? బైబిల్లో ఉన్న లేఖనాలు ఎందుకురా? ప్రతి దర్శనం, ప్రతి పిలుపు లేఖనంతో సమాంతరంగా ఉండాలి. లేఖనంలో ఉండాలి, అది దాని మూలం ఉండాలి. నా దర్శనం నాది, నీ దర్శనం నీది అని చెప్పాడంట అక్కడ వెళ్ళి. ఏం దర్శనం అనేది? అరటి పళ్ళు దర్శనమా? ఏదేదో మాట్లాడుతూ ఉంటే నేనేం చేయన్నారు? ఏం పెట్టాలి? నేను ఒకటే చెప్పిన అక్కడ, నీ దర్శనం వేరు, నా దర్శనం వేరు. మీ పిలుపు వేరు, నా పిలుపు వేరు. ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటే నేనేం చేయాలా? వాస్తవానికి డాడీ, ఇప్పుడు నీ పిలుపు డాడీ, వాస్తవానికి డాడీ, అసలు వీడే వాడికి డాడీ ఉన్నట్టున్నాడు. వాడిని డాడీ అంటాం, వాడు కూడా సిగ్గు లేకుండా యాక్సెప్ట్ చేయడం. సరే డాడీ అంటాడు, గ్రాండ్ ఫాదర్ అంటాడు, అననివ్వలే. ఎందుకంటే మనకు కావాల్సింది వీడి వెనకాల ఉన్న వీడి ఫాలోవర్స్ కదా, వాళ్ళ సింపతి కదా. ఎందుకంటే వాడు బెగ్గరు, డబ్బులు ఎవరు వేయట్లే కాబట్టి వీడు డాడీ అనిపించుకుంటాడు, గ్రాండ్ ఫాదర్ అని కూడా అనిపించుకుంటాడు, లేదా గ్రాండ్ మా అని పిలిచినా సరే పిలిపించుకుంటాడు. వీడు నానమ్మ అని పిలిచినా కూడా పిలిపించుకుంటాడు. ఎందుకంటే వీడు డబ్బు కావాలి. ఇక్కడ డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నాడు వీడు. వినండి ఒకసారి ఆ డాడీ అనే పదం ఎంత అసహ్యంగా ఉంది, నాకైతే నచ్చట్లేదు. డాడీ, మీ పిలుపు వేరు, నా పిలుపు వేరు. ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటే నేనేం చేయాలా? వాస్తవానికి
డాడీ ఇప్పుడు నీ పిలుపు ఉంది డాడీ, నీ పిలుపు వేరు డాడీ. ఎస్ ఎగ్జాక్ట్. ఎస్ 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 వాస్తవానికి డాడీ మీ పిలుపు ఉంది డాడీ, మీ పిలుపు వేరు డాడీ అంటే ఈ బెగ్గరు ఎస్ 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 అంటున్నాడు. ఇంతకీ ఈ బెగ్గర్ పిలుపు ఏంటి? మీరు ఎవరైనా కామెంట్ చేయండి. ఈ బెగ్గరకు ఉండే పిలుపు ఏంటి? వీడు ఏం చేశాడు? ఇంత క్రైస్తవానికి ఏం చేశాడు? వీడి దగ్గర నుంచి క్రైస్తవం ఏమి నేర్చుకోవాలి? వీడికున్న పిలుపు ఏంటి? వాడు డాడీ మీ పిలుపు వేరు డాడీ అనగానే ఎస్ ఎస్ అంటున్నాడు. ఇంతకీ అభినయ దర్శన పిలుపు ఏంటి? మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో రాయండి, నేను కూడా ఆలోచిస్తాను. నాకైతే తెలియదు. మరొకసారి విందామా ఈ ఆనిముత్యాన్ని? నా పిలుపు పెడుతుంటే నేనేం చేయాలా? వాస్తవానికి డాడీ ఇప్పుడు నీ పిలుపు ఉంది డాడీ, నీ పిలుపు వేరు డాడీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. నా పిలుపు వేరు. అవును. ఇప్పుడు దేవుడు పేతురును ఒకలా వాడుకున్నాడు, మోషేను ఒకలా వాడుకున్నాడు, యోహాను ఒకలా వాడుకున్నాడు, మోషేను ఒకలా వాడుకున్నాడు, యెహోషువను ఒకలా వాడుకున్నాడు, ఒక్కొక్కరిని ఒకలా వాడుకున్నాడు కదా. ఇప్పుడు నిజమే, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా వాడుకున్నాడు. కానీ బైబిల్ అంతట్లో ఎవరిని కూడా అరటి పళ్ళిచ్చి పిల్లలు పుట్టించేదానికి వాడుకున్నాడా బొమ్మ? అరటి పళ్ళిచ్చి పిల్లలు పుట్టించేదానికి ఎవరినైనా వాడుకున్నాడా? చెప్పు బొమ్మ. లేకపోతే దేవుడు ఎవరినైనా ఇదిగో నా ఎడమవైపు కూర్చున్నటువంటి పలానా వ్యక్తి పలానా రోగంతో వచ్చాడు, లేకపోతే కుడివైపున కూర్చున్న పలానా వ్యక్తికి ఉద్యోగం లేదు, ఇలా ఎవరినైనా వాడుకున్నాడా బొమ్మ? వాడుకోలేదు కదా. అందరూ ఒకేలా వాడబడాలనేది లేదు కదా. నేను అదే చెప్పాను ఆయనకి. ఇంకా ఆర్గ్యుమెంట్ పెడుతుంటే అన్నా వదిలేయన్నా అనకుండా ఇంకా చెప్పన్నా అనలేం కదా. సో మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అక్కడ. నేను అక్కడ వదిలేయండన్నా అనకుండా ఇంకా చెప్పన్నా అని అనలేం కదా అంటే వదిలేసేదేంటి? నా తెలియకడుతూ వదిలేసేదానికి వాళ్ళ ఇంటికి పోవడం ఎందుకు? ఒక వ్యక్తి సందేహంతో ఉన్నాడు, నువ్వు చేస్తున్నటువంటి దాన్ని ఒక వ్యక్తి సందేహిస్తున్నాడు, వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం కదా అక్కడ వెళ్ళాలి. వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ వెళ్ళాలి. వదిలేయండి ఏంటి వదిలేయడం? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఇది కదా సరైన పదం. వదిలేయండి అన్నా అని అనకుండా ఇంకా చెప్పండి అన్నా అని అనాలనా అంటే ఈ వ్యక్తి అంటున్నాడు మీరు ఇంట్రెస్ట్గా లేరు అక్కడ, మీరు ఇంట్రెస్ట్గా లేరు అక్కడ అని అంటున్నాడు. ఈ బెగ్గర్ అందిస్తున్నాడు చూడండి. ఇంట్రెస్ట్ పెడుతుంటే అన్నా వదిలేయన్నా అనకుండా ఇంకా చెప్పన్నా అనలేం కదా. సో మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అక్కడ. నేను అక్కడ ఇంట్రెస్ట్ లేదు, నాకు నేను ఈయన అక్కడ ఇంట్రెస్ట్ లేడంట. అసలు ఇంట్రెస్ట్ ఏంటి? ప్రిపరేషన్ ఏంటి? అసలు ఏంటి? ఈ బెగ్గర్ మాట్లాడుతుంది ఏంటి? ఈ బొమ్మ మాట్లాడుతుంది ఏంటి? ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ మెట్లు చేసే పరిచర్య కాదు నాది. అంటే ఆ వ్యక్తి హగ్ చేసుకుంటున్నప్పుడు ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉంది. ఆ వ్యక్తి భోజనం పెడుతూ ఉన్నప్పుడు తింటూ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వ్యక్తితో ఫోటోలు తీసుకుంటున్నప్పుడు ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉంది. కానీ భోజనం అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండి మీరు అరటిపళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టిస్తున్నారు కదా, ఇది వాక్యానుసారమా అని అడిగితే అప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఒరే ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు మీరు అసలు? విజయప్రసాద్ రెడ్డి హగ్ చేసుకున్నాడు కదా నిన్ను, అప్పుడు ఇంట్రెస్ట్ ఉందా నీకు? ఇంట్రెస్ట్ కానీ ఫీల్ అయ్యావా? హగ్ని భోజనం పెడుతున్నాడు కదా అప్పుడు ఇంట్రెస్ట్ కానీ ఫీల్ అయ్యావా? ఫుల్గా పేకల్లో తిన్నావా? ఫోటోలు దిగుతున్నప్పుడు సెలబ్రిటీ లెక్క ఫోటోలు దిగావా? వీటన్నింటికి ఇంట్రెస్ట్ ఉంది. కానీ కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు నువ్వు చేస్తున్నది ఏంటి, నీ పరిచర్య ఏంటి అని అడిగితే అప్పుడు ఇంట్రెస్ట్ లేదా? మరి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, హగ్ చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, తినేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఫోటోలప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. కానీ అసలైన వాక్యం దగ్గరికి వస్తే అప్పుడు ఇంట్రెస్ట్ లేదా? ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు బొమ్మ? పరిచర్య ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి పిలువతో పిలువడ్డా నేను. డిబేట్లు చేసే పరిచర్య అయితే ఇంకా అసలు చేద్దాం పట్టు అనేటువంటి నేను. నా పరిచర్య అది కాదు కదా. డిబేట్లు చేసే పరిచర్య ఏంటే కనుక చేద్దాం పట్టు అనేవాడంట. కానీ ఈయన ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలువబడ్డాడంట. ఏంటి ఆ ప్రత్యేకమైన పిలుపు? ఇంతవరకు క్రైస్తవంలో ఎవ్వడు కూడా అరటి పళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టించలేదు. అది అంతకుముందు బాబాలు కొంతమంది చేసేవాళ్ళు. బయట క్రైస్తవానికి బయట బాబాలు ఉంటారు కదా, ఆ బాబాలు అరటి పళ్ళు ఇచ్చి ఆపిల్ పండిచ్చి మామిడి పండిచ్చి అలా పండంటి బిడ్డ పుడతాడు మీకు అని చెప్పేవాళ్ళు. ఆ బయట బాబాలు చేసేదాన్ని క్రైస్తవులకు పట్టుకొచ్చినటువంటి ప్రత్యేకమైన పిలుపు ఈ బొమ్మదే. డిబేట్ చేసే పరిచయం ఈ వ్యక్తి కాదంట. డిబేట్ కాదది.
మనలో ఉన్న నిరీక్షణను గూర్చి ఎవడైనా హేతు అడిగితే వాడికి సాత్వికతో సమాధానం చెప్పడం అన్నది పరిచర్య కాదు, అది ప్రతి ఒక్కడి బాధ్యత. మరొకసారి చెప్పనా, ఇది అపోస్తలుడైన పేతురు చెప్పాడు. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వాడికి సాత్వికతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎల్లప్పుడూ, ఎనీ టైం. మిమ్మల్ని ఎవడైనా క్వశ్చన్ చేస్తే వాడికి సమాధానం చెప్పడానికి ఎనీ టైం రెడీగా ఉండండి. ఇది పరిచర్య కాదరా, ప్రతి ఒక్కడి బాధ్యత. నేనున్నానా? అర్ధరాత్రి 12 గంటలు లేపండి, నన్ను ఫుల్ నిద్రలో ఉన్నప్పుడు లేపండి, అప్పుడు డిబేట్ పెట్టండి. ఓడిపోయేది మాత్రం మీరే. మరలా చెప్తున్నాను, నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 కానీ 1 గంట కానీ అప్పుడు లేపండి, అప్పుడు డిబేట్ పెట్టండి. మీరు ప్రిపేర్ అయ్యండి, నేను అప్పుడే లేస్తాను. అప్పుడు డిబేట్ పెట్టండి, సడన్గా డిబేట్ పెట్టండి. ఓడిపోయేది మాత్రం అడిగిన వ్యక్తే. ఎందుకని? ఇది నా జీవితం కదా. యేసు ప్రభు ఎవరు, ఆయన ఎందుకు నమ్ముకున్నాను, యేసు ప్రభు ఏం చెప్పాడు, నా బైబిల్లో ఏముంది అన్నది నా జీవితం కదా. అది ప్రిపేర్ అయ్యేది కాదు, అది ఇంట్రెస్ట్తో చేసేది కాదు. అది సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించు అన్నాడు. సమయము అసమయం అంటే టైం ఉన్నప్పుడు టైం లేనప్పుడు ప్రతి సందర్భంలో వాక్యాన్ని ప్రకటించు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించుచు ఉపదేశించు గద్దించుచు ఉండు. ఖండించడం, గద్దించడం, ఉపదేశించడం ఇది ప్రతి ఒక్కడి బాధ్యత. ఇది ప్రతి క్రైస్తవుడి బాధ్యత. ఇది ఏమంటారు, నా పిలుపు వేరు, నీ పిలుపు వేరు. డిబేట్ చేసే పరిచర్య కాదు అది. నేను ఎందుకు అలా చేస్తున్నాను, నేను ఎందుకు ఈ పరిచర్య చేస్తున్నానని అవతల వ్యక్తి అడిగినప్పుడు వాడికి సాత్వికతో సమాధానం చెప్పడం అనేది పరిచర్య కాదు, నా బాధ్యత అది. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. ఎవడైనా సందేహంతో మన దగ్గరికి వస్తే కనికరంతో వాడికి చెప్పాల్సింది పోగొట్టి అది నా పరిచర్య కాదు. చాలా మంది అనుకున్నారు అమ్మ తేజ ఓడిపోయాడు. చాలా మంది అనుకున్నారంటే అమ్మ తేజ ఓడిపోయాడు. ఎవరు ఏమనుకున్నారు నాకైతే తెలియదు, కానీ నేనైతే ఏమనుకున్నాను అంటే, అనుకోవడం కానీ నిర్ధారణ, ఎకరాలు తడిపేసుకున్నాడు. ఇలా ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఇరికించేటువంటి ఆ టాలెంట్ అన్నది వీపీకి ఉంది. అలా కరెక్ట్గా కరెక్ట్గా ఇరికించాడు. ఎకరాలు తడిపేసుకున్నావు. అమ్మ తేజ ఓడిపోయాడు కాదు అనుకున్నదే, అమ్మ తేజ ఎకరాలు తడిపేసుకున్నాడు పాపం. అది నేనైతే అనుకున్నాను. గెలవడం ఏంటి, ఓడిపోవడం ఏంటి? ఓకే, ఇప్పుడు నా పిలుపులో నేను గెలుస్తున్నానో ఓడిపోతున్నానో దేవుడు డిసైడ్ చేస్తాడు. ఒక మనిషి ముందు నేను ఓడిపోవడం ఏంటి, గెలవడం ఏంటి? ఆయనదేమో టీఆర్ఎస్, నాది కాంగ్రెసా? చూడండి ఎంత చెత్త ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. అసలు గెలవడం ఏంటి, ఓడిపోవడం ఏంటి? గెలుపు ఓటం లేవా? బయలు ప్రవక్తలకి ఏలియాకి మధ్య ఒక పోటీ జరిగింది కర్మేలు పర్వతం మీద. గెలుపు ఓటములు లేవా? ఈ వ్యక్తి ఏమంటున్నాడు, ఆయనేమో టీఆర్ఎస్, నేనేమో కాంగ్రెస్ అంటున్నాడు. మరి కాదా? అరటి పళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టించడం ఏంటి అసలు? బైబిల్కి అరటి పండుకి ఏంటి సంబంధం అసలు? మరి గెలుపోవటం లేవా? కాదు కదా డాడీ. ఇప్పుడు ఆయనది వైఎస్ఆర్సీపీ, నాదేమో ఏం పార్టీ అది, టీడీపీయా? కాదు కదా. ఆయన క్రైస్తవుడే, నేను క్రైస్తవ, ఆయన బ్రదరే, ఆయన క్రైస్తవుడే, ఈయన క్రైస్తవుడు. అంటే అమ్మతేజ క్రైస్తవుడా? ఒకవేళ ఈయన క్రైస్తవుడు అంటే కింద కామెంట్ పెట్టండి. వీడు క్రైస్తవుడు అంటే నేను ఒప్పుకోను. బైబిల్కి బనానాకి సంబంధం ఏంటి? అరటి పళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టించడం ఏంటి అసలు? బైబిల్కి దానికి సంబంధం ఏంటి? వీడు క్రైస్తవుడు ఎందుకు అవుతాడు? తమ్ముడు అన్నాడు, నేను అన్నయ్య అన్న. ఆయనకు నాకు గొడవ ఎందుకు? ఇప్పుడు మాట పెరిగితే డిస్కషన్ పెరుగుతుందే తప్ప ఇంకేమైనా అవుతుందా? మాట పెరిగితే డిస్కషన్ పెరుగుతుందంట. తప్పేంటి? ఆయన మాట పెరుగుతున్నది వ్యక్తిగత విషయాల మీద కాదు కదా. మాట పెరుగుతున్నది వాక్యం మీద కదా. అపోస్తలుడైన పౌలు రోజుల తరబడి తర్కించలేదా? ప్రభువైన యేసుక్రీస్తు శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దుకయ్యులతో ప్రతినిత్యం తర్కించలేదా? ప్రవక్తలు తర్కించలేదా? మాట పెరిగితే డిస్కషన్ ఎక్కువ అవుతుందంట. అవ్వని అదే కదా క్లారిటీ సమాజానికి. డిస్కషన్ పెరగడమే సమాజానికి క్లారిటీ వచ్చేది. అక్కడే కదా క్లారిటీ వచ్చేది. మాట పెరిగితే డిస్కషన్ ఎక్కువ అవుతుందంట. దానివల్ల ఉపయోగం ఏంటంట? మీరు డిస్కస్ చేస్తున్నది ఆస్తి గురించి కాదు, ఆస్తి పంపకాల గురించి కాదు, బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న విషయాల గురించి మాట్లాడుతున్నారు. అది వాక్యమే కదా, మాట్లాడండి.
వెళ్ళిందే మాట్లాడడానికి కదా, తినడానికి వెళ్ళావేంటి? మాట పెరిగితే డిస్కషన్ పెరుగుతుందంట. ఆ డిస్కషన్ కోసమే కదా 2 టీములు ఏర్పడింది. ఆ డిస్కషన్ క్లారిటీ తెలియకనే కదా 2 టీములు ఏర్పడింది. అలా డిస్కషన్ పెరిగితేనే కదా ఆ టీములకి 2 టీములు క్లారిటీ వస్తుంది. ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది క్లారిటీ వచ్చేది ఆ డిస్కషన్ పెరిగితేనే కదా. మీరు ఏమైనా ఆస్తి పంపకల గురించి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే కుటుంబాల గురించి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే బిస్కెట్ల గురించి ఏమైనా గొడవ పడుతున్నారా, లేకపోతే అరటిపళ్ళు గురించి ఏమైనా నాకు కావాలని కొట్లాడుకుంటున్నారా? మాట పెరిగితే డిస్కషన్ పెరుగుతుంది. పెరగనివ్వు, అదే కదా కావాల్సిన క్లారిటీ అంటే, అదే కదా తర్కించడం అంటే, అదే కదా. అపోస్తలుడైన పౌలు తర్కించాడు కదా. అంటే ఈ పరిచయం మీకు తెలియదా తర్కించేది? అరటిపళ్ళు అమ్ముకోవడం తప్ప తర్కించేది తెలీదా మీకు? అందుకని అన్నా వదిలే అన్నా, ఎందుకన్నా నీ పిలుపు వేరు నా పిలుపు వేరు అన్నా అని చెప్పినాను. సో వివాదం పెంచడం ఇష్టం లేక లేదు అసలు నీ పిలుపు వేరు నా పిలుపు వేరు అని చెప్తే వివాదం పెంచడం ఇష్టం లేక ఈ బెగ్గర్ అంటున్నాడు. అది వివాదం ఎందుకు అవుతుంది? వివాదం పెంచడం ఇష్టం లేక ఈ బెగ్గర్కి ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లే, ఆ బొమ్మ ఏం చెప్తున్నాడో వాడికి అర్థం కావట్లే. వివాదం కాదు అది, వాక్య వివరణ. ఇప్పుడు మీలో ఎవరైనా సరే విజయప్రసాద్ రెడ్డి కాల్ చేసి, గతంలో విజయప్రసాద్ రెడ్డి కిరణ్ పాల్ ఇద్దరు కలిసి జన్మ పాపం మీద డిబేట్ చేశారు కదా. ఇప్పుడు ఉన్న ఫలంగా విజయప్రసాద్ రెడ్డి నా దగ్గర కెమెరా పట్టుకొచ్చినా, లేదా నాకు విజయప్రసాద్ రెడ్డి కాల్ చేసి జన్మ పాపం మీద డిబేట్ చేద్దాం అని అనమని చెప్పండి, ఎలాగుంటుందో తర్వాత? అనడు. ఆ వ్యక్తి నాకు ఫోన్ చేయడు, నా దగ్గర కెమెరా పట్టుకుంటాడు, నన్ను ఇన్వైట్ చేయడు. జన్మ పాపం మీద విజయప్రసాద్ రెడ్డిని నాకు ఫోన్ చేయమని చెప్పండి, నన్ను పిలవమని చెప్పండి, నా దగ్గర కెమెరా పట్టుకొని రమ్మని చెప్పండి, అర్ధరాత్రి 12 గంటల కెమెరా పట్టుకొని రమ్మని చెప్పండి. విజయప్రసాద్ రెడ్డి నాతో ఏదైనా డిబేట్కి రాడు. వివాదం కాదు అది, వాస్తవాలు బయటకు వచ్చేది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడే. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవటంలే, వాక్యపరంగా మాట్లాడుకుంటున్నాం. అదే కదా సమాజానికి కావాల్సింది. ఇప్పుడు వేదిక ఎక్కి గంటలు ప్రసంగాలు చేస్తున్నాం. ఏంటది? వాక్యాన్ని వివరిస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా నన్ను ప్రశ్నించారనుకో, ఎందుకు వేసుకో నమ్మామని చెబుతాను ఆ వ్యక్తికి, నేనేం టైం పెట్టుకోను. వివాదం ఎందుకు ఎక్కువ కావాలి అని అంటున్నాడు ఈ బెగ్గర్. అది వివాదం కాదు, అది వాక్యం, వాక్య వివరణ. వివాదం ఎందుకు అవుతుంది బెగ్గర్? ఆర్గ్యుమెంట్ వద్దు, నా పరిచర్య డిబేట్లు చేసే పరిచర్య కాదు కాబట్టి వదిలే అన్నా అని చెప్పినాను. అన్నా వదిలే అన్నా, ఇంకా వదిలే అన్నా అని చెప్పినాను. అందరు అనుకున్నారు ఈయనకు వాక్యం తెలియదు, ఈయన భయపడిపోయాడు అన్నారు. ఏం భయపడతాం డాడీ? ఇప్పుడు వినండి, ఈయన భయపడిపోయాడు అని అనుకున్నారంట అంతా. ఏం భయపడతాం డాడీ? ఈ డాడీ అనే పదం ఏంటి, అసహ్యంగా ఉంది నాకు. సర్లే, ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు చూడండి. నాకైతే కడుపులో తిప్పింది ఈ మాట విని. ఎంత అంటే వీళ్ళ బుర్ర మోకాళ్ళు దిగజారిందనే దానికి గుర్తుంది. ఈ బొమ్మ మాట్లాడడం కానీ, ఆ బెగ్గర ఊకొట్టడం కానీ, అసలు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు యేసు ప్రభుని ఎంత దారుణంగా మాట్లాడతారు చూడండి ఇప్పుడు ఈ వ్యక్తి. చిన్నప్పుడే ఈ చేతులకి గన్ని వదిలే అన్నా, ఇంకా వదిలే అన్నా అని ఇప్పుడు వినండి. అందరు అనుకున్నారు ఈయనకు వాక్యం తెలియదు, ఈయన భయపడిపోయాడు అన్నారు. ఏం భయపడతాం డాడీ? చిన్నప్పుడే ఈ చేతులకి గన్నిచ్చాడు యేసయ్య. చిన్నప్పుడే ఈ చేతులకి గన్నిచ్చాడు యేసయ్య. చిన్నప్పుడే ఈ చేతులు గన్నిచ్చాడు యేసయ్య అంటున్నాడు. వినపడిందా మీకు? ఇంకొకసారి పెట్టినా. భయపడిపోయాడు అన్నారు. ఏం భయపడతాం డాడీ? చిన్నప్పుడే ఈ చేతులకి గన్నిచ్చాడు యేసయ్య. ఎర్ర జెండా పట్టుకొని తలకాయలు బలగొట్టుకొని ధర్నాలు రాస్తోరోకులు చేసిన జీవితం నా జీవితం. నేనే మనుషుల్ని అడవిలోకి పట్టుకెళ్ళి బెదిరించిన జీవితం నా జీవితం. దావీదు ఏళ్లకి యుద్ధాన్ని నేర్పించిన దేవుడు చిన్నప్పుడే నాకు అన్ని నేర్పించాడు దేవుడు. భయపడే విన్నారా? అంటే వీడు చిన్నప్పుడు నక్సలైట్ అంట, తిరుగుబాటుదారుడంట. చిన్నప్పుడే యేసయ్య వీడి చేతి గన్ను ఇచ్చాడంట. దావీదు వ్రేళ్లకు యుద్ధం నేర్పిన దేవుడే వీడికి కూడా చిన్నప్పుడని నేర్పించాడంట. దావీదు చేసిన యుద్ధానికి వీడి చేసిన తిరుగుబాటుకి ఏమైనా సంబంధం ఉందా? చిన్నప్పుడే వీడి చేతి గన్ను ఇచ్చాడంట యేసయ్య. అంటే యేసు ప్రభు ఎవరు? ఇప్పుడు ఈ తిరుగుబాటుదారులకి ట్రైనింగ్ ఇచ్చేవాడు, అంతేనా? యేసు ప్రభు చట్టాల మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పనిచేసేదానికి గన్నులు ఇస్తాడా? యేసు ప్రభు ఒక వ్యక్తిని అడవిలోకి లాక్కొని వెళ్ళి బెదిరించేటట్టుగా చిన్నప్పుడే ట్రైనింగ్ ఇస్తాడా? అంతేనా వీడు చెప్తున్నది? ఈ బొమ్మ చెబుతున్నది, ఆ బెగ్గర ఊకొడుతున్నది. ఇంకొకసారి వింటారా? నాది అడవిలోకి పట్టుకెళ్ళి బెదిరించిన జీవితం నా జీవితం.
జెండా పట్టుకొని తలక భయపడిపోయాడు అన్నారు అన్నారు. ఏం భయపడతాం డాడీ? వాదన ఇష్టం చిన్నప్పుడే లేక ఈ ఆపారు. చేతులకి గన్నిచ్చాడు యేసయ్య. ఎర్ర జెండా పట్టుకొని తలకాయలు బలగొట్టుకొని ధర్నాలు రాస్తోరోకలు చేసిన జీవితం నా జీవితం. నేనే మనుషుల్ని అడవిలోకి పట్టుకెళ్ళి బెదిరించిన జీవితం నా జీవితం. దావీదు ఏళ్లకి యుద్ధాన్ని నేర్పించిన దేవుడు చిన్నప్పుడే నాకు అన్ని నేర్పించాడు దేవుడు. భయపడే రక్తమా నాది? ఇల్లందులో డాడీ, ఇల్లందు గడ్డం మీద పుట్టి పెరిగినోండి నేను భయపడతానా? భయపడే రక్తమేనా నాది? భయపడేటోండి అయితేనే ఈ కొత్తగూడెం వచ్చి 18 సంవత్సరాల వయసులో ఒంటరిగా వచ్చి నిలబడి ఇంత పెద్ద ప్రస్థానాన్ని దేవుడు నా ద్వారా జరిగిస్తే భయపడితే అవుతుందా డాడీ? వీడు డాడీ అనడం ఏందో, వాడు కొట్టడం ఏందో నాకైతే చాలా అసహ్యం ఉంది. కానీ చిన్నప్పుడే యేసయ్య వీడి చేతి గన్ను ఇచ్చాడంట. ఎర్రజెండాలు పట్టుకొని తలకాయలు పగలు కొట్టేటువంటి దాన్ని చిన్నప్పుడే యేసుప్రభు నేర్పించాడంట. అంటే ఈ బొమ్మ, ఈ బెగ్గర్ ఇద్దరు కలిసి యేసుప్రభుని ఏం చేశారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా, సంఘ విద్రోహ శక్తులకి ట్రైనింగ్ ఇచ్చేవాడిగా యేసుప్రభుని చిత్రీకరిస్తున్నారు ఈ దరిద్రులు ఇద్దరు. అంతేగా దాని అర్థం. యేసయ్య గన్నిస్తాడా? ఒక చెంప కొడితే రెండో చెంప చూపించని చెప్పిన యేసుప్రభు చిన్నప్పుడే చేతి గన్నిస్తాడా? నీ కత్తిని తీసి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అని చెప్పినటువంటి యేసుప్రభు ఈ బొమ్మ కంట చిన్నప్పుడే చేతి గన్నిచ్చాడంట యేసయ్య. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు అని చెప్పిన యేసుప్రభు అంట ఎర్రజెండాలు పట్టుకొని చిన్నప్పుడే తలకాయల పగలు కొట్టేది నేర్పించాడంట వీడికి. దావీదు వ్రేళ్లకు యుద్ధాన్ని నేర్పించినటువంటి దేవుడు వీడికి చిన్నప్పుడే అన్ని విద్యలు నేర్పించాడంట. ఏది? సమాజం మీద తిరగబడేటువంటి విద్యలు నేర్పించాడంట. మీ మీద ప్రభుత్వం చేస్తున్న వారికి లోబడి ఉండండి, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయండి అనేటువంటి మాట చెప్పినటువంటి బైబిల్ పట్టుకున్నటువంటి వీడు ఏం చెప్తున్నాడు అంటే చిన్నప్పుడే యేసుప్రభు వీడికి సంఘ విద్రోహ శక్తులకు ఉండాల్సిన లక్షణాలని నేర్పించాడు యేసుప్రభు అని చెప్తూ ఉంటే ఆ బెగ్గర కొడుతూ ఉన్నాడు. దీన్ని యూట్యూబ్లో పెట్టడం. వీడు ఇల్లందులో పుట్టాడంట. ఇల్లందులో పుట్టినటువంటి వ్యక్తి భయపడే రక్తమేనా నాది అంటున్నాడు. అంటే పుట్టే ప్రాంతాన్ని బట్టి రక్తం ఉంటుందా? అయినా రక్తంలో ధైర్యం ఉంటుందా? అంటే వీడు చాలా ధైర్యవంతుడు అంట. అంటే దేనికి ధైర్యం నాది వెలుగొడతాను? ఒక వాక్యం అడిగితే సమాధానం చెప్పలేక వద్దన్నా అని కాళ్ళబేరానికి వచ్చిన నీకు ధైర్యం ఎక్కడరా? 18 సంవత్సరాల్లో కొత్తగూడెం వచ్చాడంట, ఇంత ప్రస్థానం దేవుడు ఇచ్చాడంట. ఒరే నీకంటే తక్కువ వయసులో బాబాలు వచ్చారా? నిత్యానంద స్వామి ఉన్నాడే, కైలాస ద్వీపానికి వెళ్ళాడు కదా, ఆ నిత్యానంద స్వామి ఏ వయసులో వచ్చాడు తెలుసా నీకు? లేదా బయట బాబాలు ఉన్నారు చూసా, ఇప్పుడు తిహార్ జైలులో మగ్గుతున్నారే బాబాలు ఉన్నారే, అమ్మ భగవాన్లు ఉన్నారే, వీళ్ళంతా ఏ వయసులో వచ్చారు తెలుసా నీకు? వాళ్ళకంటే అష్టదరిద్రుడు నువ్వు, వాళ్ళకంటే అష్టదరిద్రుడివే. అరటి పళ్ళు ఇచ్చి పిల్లలు పుట్టించడం ఏంటో నా వెలుగెడతాను. చిన్న చిన్న పిల్లలు మంత్రాలు తంత్రాలు చేసుకుంటూ సోది చెప్పుకుంటూ ఊరూరు తిరుగుకుంటూ అడుగు తింటున్నారు. దానికి వయసు ఎందుకు అడుగు తినేదానికి? నువ్వు అరటి పళ్ళు పెట్టుకొని అడుగు తింటున్నావు, దీనికి వయసు ఎందుకు? ఇంత పెద్ద ప్రస్థానం అంట. బాబాలకు ఎంత పెద్ద సామ్రాజ్యం తెలుసా నీకు? బయట అరటి పళ్ళు, ఆపిల్ పండ్లు, మామిడి పండ్లు ఇచ్చి ఈ డేరా బాబా తెలుసు కదా నీకు? డేరా బాబా తెలుసు కదా? ఆ డేరా బాబా ప్రస్థానం ఎంతో తెలుసా? ఆ డేరా బాబాను అరెస్ట్ చేస్తే 40 బస్సులను తగలబెట్టారు ఆ వ్యక్తి భక్తులు. 40 బస్సులను తగలబెట్టారు ఆ వ్యక్తి భక్తులు. డేరా బాబా ప్రస్థానం కంటే పెద్ద ప్రస్థానం నీదేమైనా లేదు కదా? నువ్వు ఒక మనిషివి, నీదొక సేవ, నీదొక పరిచర్య, నిన్ను అడుగుతున్నాడు ఒక మనిషి, వాడిదొక పరిచర్య, మీదొక పిలుపు, మీదొక దర్శనం. ఎందుకురా మీరు క్రైస్తవం పేరు పెట్టుకుని క్రైస్తవం పరువును బజారుకి ఏడుస్తారు? ఇప్పుడు యేసు ప్రభు చిన్నప్పుడే నీ చేతి గన్ను ఇచ్చాడా? అంటే యేసు ప్రభు ఎలా చిత్రీకరిద్దాం అనుకుంటున్నావు? ఇప్పటికే మీలాంటి అష్టదరిద్రులు చేసే పనికిమాలిన పనులను బట్టి తలదించుకుంటున్నావు బయట సమాజం ఎదుట. మరలా ఇప్పుడు వచ్చి యేసు ప్రభు వీడి చేతి గన్ను ఇచ్చాడంట, చిన్నప్పుడే తలల బగలు కొట్టే విద్య నేర్పించాడంట. దావీదు చేసిన యుద్ధానికి నువ్వు చేసిన దరిద్ర పనులకి ఏమైనా సంబంధం ఉందరా? ఓ నా క్రైస్తవ్యమా, ఇలాంటి బొమ్మల్ని, ఇలాంటి బెగ్గర్ని ఎంకరేజ్ చేయకండి. వీళ్ళు క్రైస్తవ్యాన్ని బట్టిన చీడ పీడ, వీళ్ళందరినీ తీసివేసుకుందాం. లేకపోతే మన క్రైస్తవ్యం బయట వాళ్ళ ఎదురుగా తలదించుకునే పరిస్థితి వస్తుంది.